కరీంనగర్ సిపి వ్యవహారంపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో ఆయన సతీమణి 6 మిత్రులు 10 రౌండ్ల కాల్పులు జరిపి జల్సాలు చేశారు అంటూ ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ కూడా తగిలిందన్నారు. ఒకవేళ ప్రాణం పోయి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఫైరింగ్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. ఇవాళ కరీంనగర్ సిపి గారు కరీంనగర్ లో జల్సాలు చేస్తా ఉన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎల్గందులో ఫైరింగ్ రేంజ్ ఉంటది. ఆ ఫైరింగ్ రేంజ్ లో ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ మొత్తము ప్రాక్టీస్ చేసుకోవడానికి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళవి ఉండడానికి ఆడ ఫైరింగ్ రేంజ్ ఉంటది కరీంనగర్ లో. ఆ ఫైరింగ్ రేంజ్ లో ఫైరింగ్ చేయాల్సింది పోలీస్ మిత్రులు. కానీ ఈడ ఆశ్చర్యంగా ఏంటంటే ఆడ ఫైరింగ్ చేసింది పోలీస్ మిత్రులు కాకుండా సిపి గారు సతీమణి సిపి గారితో పాటు మరి వారి 6 దోస్తులు AK-47 వెపన్ తోని 10 రౌండ్లు ఫైరింగ్ చేస్తారు. పిస్టల్ తోని అంటే ఒక్క మనిషి 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తాడు. ఆడ దాదాపు 180 బుల్లెట్లు 180 బుల్లెట్లు ఫైరింగ్ చేస్తారు 6 కలిసి. ఈ ముసలమ్మకి బుల్లెట్ తగులుతుంది. ఈ ముసలమ్మ పేరు అమృతమ్మకి తొడకి పోయి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తగిలిన తర్వాత ఆమె రాయి తగిలింది అనుకుంటుంది. కానీ తగిలింది బుల్లెట్ అనేది ఆమెకి కొంచెం సేపు తర్వాత తెలిసింది. ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ వెపన్స్ ఎట్లా వాడతారు, గవర్నమెంట్ వెపన్స్ తోని ఎట్లా ఫైరింగ్ చేస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి ఏమి జరుగుతుందో మీ డిపార్ట్మెంట్లో మీకు ఏమి జరుగుతుందో మీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇవన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయా లేకుంటే మీకు తెలియకుండా జరుగుతా ఉన్నాయా? ఇలా ఖచ్చితంగా సిపి గారిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి.